నమస్తే. తెలంగాణలో వర్క్ చేస్తున్న 17,000 మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ ఈరోజు మనకు రానే వచ్చింది. మన దేశంలో ఎన్నో పోరాటాలు చేస్తే మన స్వాతంత్రం సాధించుకున్నాం, మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అలాగే మన 20 సంవత్సరాల నుండి పోరాడుతున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు రేపటి రోజున తీరే అవకాశం ఉంది. సో రాష్ట్రంలో పనిచేస్తున్న 17,000 మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులందరూ రేపు అనగా 11వ తారీఖు మంగళవారం రోజున ఇందిరా పార్క్ వేలాది మంది సంఖ్యలో వచ్చి రేపు జరగబోయే ఆ ధర్నాని విజయవంతం చేయాలి. ఒక్క అడుగు మన విజయానికి ఉంది, విజయం దూరంలో ఉంది. మన ఐక్యతే మన రెగ్యులరైజేషన్కి మార్గం. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, రేపు తప్పనిసరిగా ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి విజయవంతం చేయాలి రేపు జరగబోయే ధర్నాని. ఎందుకంటే మన 20 సంవత్సరాల నుండి పోరాడుతున్న మన ఎన్హెచ్ఎం ఉద్యోగులందరూ కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు అనుభవించారు. ఇక్కడ క్యాడర్కి ప్రతి ఒక్క క్యాడర్ రావాలి. ప్రతి 20 డాక్టర్ నుండి కాంటింజెంట్ ఎంప్లాయీ వరకు ప్రతి ఒక్క ఎన్హెచ్ఎం ఉద్యోగి రేపు పార్టిసిపేట్ చేయాలి. సో దయచేసి ప్రతి ఒక్కరూ కదలండి, కదిలించండి. రేపు జరగబోయే ధర్నాని విజయవంతం చేయండి. ఎందుకంటే వివిధ రాష్ట్రాలలో రెగ్యులరైజ్ అయింది, మనకెందుకు కాదు? మన తెలంగాణలో ఎందుకు కాదు? నిన్నగాక మొన్న ఢిల్లీలో సమాన పనికి సమాన వేతనం వచ్చింది. 222 మంది ఉద్యోగులు కోర్టులో కేసేస్తే దానికి సానుకూలంగా స్పందించి కోర్టు దానికి ఆర్డర్ ఇచ్చింది. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఇది దృష్టిలో పెట్టుకొని డాక్టర్ నుండి కాంటింజెంట్ ఎంప్లాయీ వరకు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ప్రాంతాల్లో క్యాడర్లో ఏ క్యాడర్ సమస్య లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సభకు విచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై ఎన్హెచ్ఎం, జై జేఏసీ.